రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటుడు నవదీప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో నార్కోటిక్ పోలీసులు నోటీసులు పంపడంతో నవదీప్ విచారణకు హాజరయ్యాడు. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి నవదీప్ను నార్కోటిక్ పోలీసులు ప్రశ్నించారు. రామచందర్తో అనే వ్యక్తితో ఉన్న సంబంధాలపై పోలీసులు ఆరా తీశారు. రామచందర్తో ఆర్థిక లావాదేవీలు ఉన్న మాట వాస్తవమేనని, ఆ లావాదేవీలు డ్రగ్స్కు సంబంధించినవి కావని నవదీప్ విచారణలో స్పష్టం చేసినట్టు తెలిసింది. తాను డ్రగ్స్ కొనుగోలు చేయలేదని పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. సుదీర్ఘంగా 6 గంటల పాటు అధికారులు విచారణ జరిపారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో ముగిసిన నవదీప్ విచారణ ఎట్టకేలకు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. నోటీసుల నేపథ్యంలో హీరో నవదీప్ యాంటీ నార్కోటిక్స్ కార్యాలయం ముందు విచారణకు హాజరయ్యారు. దాదాపు 6 గంటల పాటు ఈ యొక్క విచారణ కొనసాగింది. ముఖ్యంగా చూస్తే డ్రగ్స్ కొనుగోలు కేసు సంబంధించి రామచంద్ర వద్ద నుంచి కూడా కొనుగోలు చేసినట్టుగా దీనికి సంబంధించి ఇప్పటికే సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే ఈ రోజు మాత్రము అతను సంబంధించిన ఫోన్ కాల్ డేటాకు సంబంధించిన ఆధారంగానే విచారణ కొనసాగింది. అంతేకాకుండా అతని ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరోసారి కూడా అందుబాటులో ఉండాలి, ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పి కూడా దీనికి సంబంధించి ఇప్పటికే యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఇందులో చూస్తే మాత్రము ముఖ్యంగా యొక్క రామచంద్ర వద్ద నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసిన దాని తర్వాత పూర్తిగా అతను ఎవరికైనా ఇస్తాడా, లేకపోతే నవదీపే పూర్తిగా కన్జ్యూమ్ చేస్తాడా, అంటే పూర్తిగా అతనే సేవిస్తారని దానిపైన కూడా విచారణ కొనసాగింది. అయితే ఇంకా దీనిపైన ఇంకా లోతుగా విచారించాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ రోజు మాత్రం కేవలము కాల్ డేటాకు సంబంధించిన దానిపైన విచారణ కొనసాగింది. అంతేకాకుండా తర్వాత కొన్ని సాక్ష్యాధారాలు కూడా సేకరించిన దాని తర్వాత మరోసారి విచారణ కొనసాగించే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అంటే మళ్ళీ విచారణకు రమ్మని చెప్పారా లేకుంటే ఏంటి? మళ్ళీ విచారణకు అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ఖచ్చితంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే విచారణకు ఎప్పుడు పిలిచినా రావాలని చెప్పి చెప్పిన నేపథ్యంలో అతను కూడా ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని చెప్పి కూడా హామీ ఇచ్చారు. కానీ రామచందర్తో సంబంధించి ఈయనకు సంబంధించి దానికి సంబంధించి ఏదైతే కొన్ని విషయాలు అడిగితే క్లారిటీ ఇచ్చారా లేకుంటే దాట వేశారా అనేది కొంచెం అనుమానం వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఉన్న క్లారిటీ అయితే రామచంద్ర పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు, తాను నవదీప్ కొనుగోలు చేశాడు కాబట్టి దీనికి సంబంధించి అని స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలోనే పోలీసులు అతన్ని A29 గా చేర్చారు. కాబట్టి అతనికి 41 నోటీసులు ఇచ్చి ఈ నేపథ్యంలో రామచంద్ర వద్ద ఎందుకు డ్రగ్స్ కొనుగోలు చేశారని దానిపైన విచారణ కొనసాగింది. ఇంకా విచారించాల్సి ఉందని చెప్పి కూడా యాంటీ నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి మరోసారి విచారణకు రావాలని చెప్పి కూడా ఖచ్చితంగా పిలుస్తామని చెప్పి కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ పవన్. తెలంగాణ స్టేట్ నార్కోటిక్స్ బ్యూరో ఎక్స్పెక్టెడ్ సిపి కళ్యాణం గారి హయాంలో, సునీతా రెడ్డి గారి హయాంలో ఒక అద్భుతమైన వెరీ సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. ఇండియాలో ఆల్ స్టేట్స్లో ర్యాంపెంట్గా ఉన్న ఈ నార్కోటిక్స్ అనే ప్రాబ్లమ్ని చాలా బ్యూటిఫుల్గా స్నాప్ చాలా సక్సెస్ఫుల్ టీమ్ని క్రియేట్ చేశారు. ఎంత బ్యూటిఫుల్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఫోన్ కాల్స్ని కూడా, అంటే ఒక రిమోటెస్ట్ ఆఫ్ ది రిమోట్ కనెక్షన్ని కూడా దాన్ని రూట్లోకి వెళ్ళి ఇది ఏంటి కనెక్షన్ ఏంటని చాలా చక్కగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అండ్ పాన్ ఇండియాలో అన్ని స్టేట్స్ కంటే మన టీఎస్ స్నాప్ సక్సెస్ రేషియో చాలా ఎక్కువ, ఎందుకంటే టీమ్ స్ట్రెంగ్త్ అటువంటిది. అండ్ ఉన్న రిసోర్సెస్లో చాలా బ్యూటిఫుల్గా దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం. సో అదే ఇన్వెస్టిగేషన్లో, అంటే ఇంత మునుపు BPM అనే క్లబ్లో అంటే నా ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో స్టార్ట్ అయిన లాస్ట్ టైం సిట్ కానీ ఈడీ కానీ వాళ్ళు చాలా నీట్గా ఎవ్రీ రిమోట్ లింక్ని ఇన్వెస్టిగేట్ చేసి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఇంత మునుపు BPM అనే F&B బిజినెస్లో నా ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల నా పేరు ఇంత మునుపు SITలో వచ్చింది, ఈడీ అప్పుడు కూడా వచ్చింది. సో వాళ్ళు పిలిచి ప్రతి లింకు అడిగారు, ప్రతి లింక్కి సమాధానం నేను చక్కగా కూర్చొని చెప్పాను లాస్ట్ టైం. ఈసారి కూడా దానికి సంబంధించే మళ్ళీ ఇంకొక లింక్ రావడంతో వాళ్ళు మళ్ళీ పిలవడం జరిగింది. దేర్ టీమ్ ఈజ్ ఎ పులి, వాళ్ళు చాలా చక్కగా, అంటే దే ఆర్ గెటింగ్ టు ద బాటమ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ హావ్ బిన్ కోఆపరేటివ్ అండ్ వాళ్ళు దే హావ్ గాటన్ ఆల్ దేర్ ఆన్సర్స్.
అండ్ నేను మౌలి చక్కగా వెళ్ళి ఆన్సర్స్ అన్ని చెప్పాను. ఫస్ట్ ఎప్పుడైతే నవదీప్ అని పేరు మీరు నాకు ఫోన్ చేసి అబ్స్కాండింగ్ అని అన్నారో అప్పటికి నాకు ఏ ఫోన్ రాలే. So when they called me, when you guys called me, one of you guys called me at 6:30, there was some confusion in communication and I did not get a phone call, so I thought it was not me. But then I got a communication and then officially I got a notice yesterday evening which said that we have some dantlo oka language lo undi aa notice lo there is some clarity that we need some information we need from you, so you need to come and answer అనేది వాళ్ళు నాకు పంపిన నోటీసు. అవసరం ఉంటే చెప్తానని చెప్పారు. సో ఆ నోటీస్లో చాలా క్లియర్గా there is some information that we need from you, so you need to come అని ఉంది. సో అందుకని వచ్చి చెప్పారు.